లోపల చైతన్య రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడైతే ఆ చైతన్య రూపానికి కాళ్ళు చేతులు వచ్చి కదలాడితే గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి వాడు గురువు. అలాగే మూడవ వాడు పరమేశ్వరుడు. ఎందుకంటే నాథ శబ్దం పురుషుడికి అన్వయం అవుతుంది, భరిస్తాడు కాబట్టి. నాథ శబ్దం పురుషుడికి ఎందుకు అన్వయం అవుతుంది అంటే పురుషుడు పరమేశ్వరుడు ఒక్కడే యథార్థానికి. మిగిలిన వాళ్ళు లౌకికంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారేమో కానీ యథార్థానికి మనం అందరం కూడా ఎవరిని పొందాలి అంటే ఆయన ఒక్కడిని. ఆయనే పతి. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం అంటుంది వేదం. ఆయనే పతి, ఆయనే నాథుడు. శంకర భగవత్పాదులు నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? పరమేశ్వరుడికి. నమస్కారం అంటే ఏదో చేస్తున్నామన్న భావనతో చెయ్యకూడదు. ఒక్క నమస్కారానికి ఎంత శక్తి ఉన్నది అంటే ఒక గడసరి కవి ఒక మాట చెప్పాడు. నేనిక పూర్వం ఈశ్వర నమస్కారం చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యడానికి శరీరం పొందాడు. ఈశ్వర ఇప్పుడు నమస్కారం చేశాను, ఇక చెయ్యడానికి నాకు శరీరం ఉండదు, కాబట్టి ఇది చివరి నమస్కారం. అంటే ఒక్కసారి పరమభక్తితో నమస్కరించిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. పరాశర భట్టర్లు శ్రీకులరత్న కోసం చేస్తూ ఓ మాట అంటారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతంజలిభరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం ఇత్యదాంబా త్వం లజ్జసే కదయకోరియుదారభావ అన్నారు. ఒక్కసారిట పరమభక్తితో లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే ఆవిడ ఇహమునందు ఆయువుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, 3 తరాలు చూడగలిగినటువంటి శక్తిని, అదృష్టాన్ని అన్నిటినీ ఇచ్చి అనాయాసంగా జీవుడి శరీరాన్ని విడిచిపెట్టేటట్టుగా చేసి తాను శ్రీమన్నారాయణుడితో కలిసి గరుడ వాహనం మీద వచ్చి జీవుడు శరీరం నుంచి వినిర్ముక్తుడైనప్పుడు స్వాగతం చెప్పి గరుడ వాహనం మీద ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతూ తాను ఓ పక్కకి వెళ్ళిపోయి పరదా చాటున నించుంటుంది. నించుంటే ఈ ఎక్కిన జీవుడికి ఏముంటుంది? నీలతో యత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర. మరి ఆ తల్లిని చూడాలని ఉండదు. స్వామి వంక చూసి పార్షదుల వంక చూసి అంటే అమ్మేది అంటాడు. అంటే విష్ణువు ఏమలా దాక్కున్నామేం లక్ష్మి రా అంటే అంటే ఆవిడ సిగ్గుతో తలంచుకుని ఎర్రబడిపోయినటువంటి బొగ్గలతో వస్తుంది. ఏమ్మా తలెత్తలేదు అంటే వాడు నాకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు, నేనేమి ఇచ్చాను? ఐశ్వర్యం ఇచ్చాను, ఆయుర్దాయం ఇచ్చాను, 3 తరాలు చూసే అదృష్టం ఇచ్చాను, భక్తినిచ్చాను, పాండిత్యాన్ని ఇచ్చాను, అనాయాసంగా శరీరం నుంచి విడిపోగలిగినటువంటి సౌలభ్యాన్ని ఇచ్చాను. గరుడ వాహనం మీద స్వామిని తీసుకొచ్చి స్వాగతం పలికి ఎక్కించి వైకుంఠానికి తీసుకెడుతున్నాను. ఇంతకన్నా ఏమీ చేయలేకపోయాను, మనస్ఫూర్తిగా నమస్కరించిన వాడికని సిగ్గుపడి తప్పుకున్నానంటాడు. త్వం లజ్జసే కదయకోరి యుదారభావ అన్నారు పరాశర భట్టరు. అది నమస్కారానికి ఉండేటటువంటి శక్తి.